రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులుంటే 1,20,00,000 ఇల్లులు మా కేడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే మా భవిష్యత్ నాయకుల యొక్క ఉద్దేశం, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ గడిచిన సంవత్సరంగా కాలంలో ఏ విధంగా ఎటువంటి లబ్ధి పొందారు, ఎటువంటి పాలనలో వాళ్ళు ఉన్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి కోసం మరి క్యాడర్ని పంపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు నీరాజనం పట్టడం జరిగింది. పాలన మాత్రం ప్రశాంతంగా సాగుతుంది అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో 70% వరకు కూడా మనం పూర్తి చేసుకున్నాం. రేపు ఉచిత బస్సు పెడితే ఆల్మోస్ట్ 90% పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు పెన్షన్ కానీ తీసుకుంటే ఒక్క మారుగా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే కాకుండా 3 నెలలు ఎరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1వ తారీఖునే డబ్బులు అందేటట్టుగా చేస్తున్నాం. దానికి చాలా సంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇంకో దాంట్లో ఇంకనూ కొంతమందికి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఉందా, 6 స్టెప్ వెరిఫికేషన్ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంటే మౌలిక వసతుల్ని 2 కళ్ళుగా ఈరోజు పాలన సాగుతుంది. గత ప్రభుత్వం ఏదో సంక్షేమం చేసింది అని చెప్పి వెళ్ళరు, కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులపైన దృష్టి సారించలేదు. ఎందుకంటే సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు అవసరం. సంక్షేమం ఎంత అవసరమో మౌలిక వసతులు అంతే అవసరం. అలాగే సంక్షేమాన్ని, మౌలిక వసతులపైన మన పెట్టుబడులు పెట్టాలి అంటే సంపద సృష్టించడం చాలా అవసరం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనతో అనేక దేశాలు వెళ్ళి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీస్ వచ్చేటట్టుగా చేస్తున్నారని కూడా ప్రజలు చాలా మంది చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అన్న విషయం కూడా మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం తెలుసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.